హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే బుధవారం నుండి మనకు ప్రతి ఒక్కరి ఇంటికి ఈ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి తెలంగాణ ప్రభుత్వము. అయితే ఈ కార్డులు ఏంటి, సో ఎందుకు పంపిణీ చేయబోతున్నారు, పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కొత్త రూల్ అనేది విధించారండి. అయితే ఆ కొత్త రూల్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డులు అనగా మనకు 18 ఏళ్ళు నిండిన వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఇళ్ళకైతే వెళ్ళి సర్వే అనేది చేయండి అని చెప్పేసి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్కి సంబంధించి అధికారులు ప్రతి ఒక్కరి ఇళ్లకు అనగా ఎవరైతే 18 సంవత్సరాలు క్రాస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్వే అయితే చేశారు. అయితే ఒక్కొక్కరి ఇళ్లకు వెళ్ళి సో వాళ్ళకు సంబంధించినటువంటి సో ఏమైనా డిసీజ్ ఉన్నాయా, అంటే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, సో బీపీ ఉందా, షుగర్ ఉందా అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇళ్లకు వెళ్ళి సో వాళ్ళకు సర్వే అయితే చేశారండి. సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావించారు. అయితే ఈ డిజిటల్ మనకు ఆరోగ్యశ్రీ కార్డులు ఉంటే మనకేం లాభం అని చెప్పేసి మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. అయితే డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక వీళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి, సో ఏదైనా ప్రాబ్లం అంటే కిడ్నీ ఫెయిల్యూర్, సో దానికి సంబంధించి వాళ్ళు అయితే సర్వే అయితే చేశారు కదా. సో కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించి దీనికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించి సో అతనికి అందేటటువంటి కిడ్నీ ఫెయిల్యూర్కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో సో ఆ ఖర్చును ఫ్రీగా అనగా ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో అతను పే చేసే అవకాశం అయితే లేదు. సో అతనికి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వే అయితే పెట్టారు. సో ఇలా ఎవరెవరైతే రోగాలు ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఫ్రీ ట్రీట్మెంట్ అయితే అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీనికి సంబంధించి మనకు బుధవారం నుండి అయితే ప్రతి ఒక్కరి ఇంటికి అనగా ఎవరైతే ఈ విధంగా ఎలిజిబుల్ అయి ఉంటారో సో ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే ఆరోగ్యశ్రీ డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డులు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.